రాష్ట్రంలో థర్డ్ డిస్కం ఏర్పాటుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. థర్డ్ డిస్కం ఏర్పాటైతే 2 డిస్కంల పరిధిలో ఉన్న ఉచిత వ్యవసాయ కనెక్షన్లతో పాటు లిఫ్ట్ స్కీమ్లు, మిషన్ భగీరథ, ఇతర డ్రింకింగ్ వాటర్ కనెక్షన్లన్నింటికీ 3వ డిస్కంలోకి మారతాయి. ఈ ప్రాసెస్ అంత ఈజీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అప్పుల కుప్పగా మారే డిస్కంలోకి వెళ్లేందుకు ఉద్యోగులు భయపడుతున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ పరిధిలో థర్డ్ డిస్కం ఏర్పాటుకు సంబంధించి ఉన్నతాధికారులకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇంతకాలం 2 డిస్కంల పరిధిలో ఉన్న ఉచిత వ్యవసాయ కనెక్షన్లతో పాటు లిఫ్ట్ స్కీములు, మిషన్ భగీరథ, ఇతర డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ అన్నింటినీ 3వ డిస్కంలోకి బదలాయించడం అంత ఈజీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ విడదీసి ప్రత్యేక డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ఏర్పాటు చేసే వీలు లేనందున డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లపై మీటర్లు పెట్టాలని నిర్ణయించారు. వీటి పర్యవేక్షణ, మీటర్ రీడింగ్ కు ప్రస్తుతం కేటాయిస్తున్న సిబ్బంది సరిపోరని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ 2 డిస్కంలపై ఉన్న అప్పులన్నీ కొత్త డిస్కం కు బదలాయించనున్నారు. దీంతో అప్పుల కుప్పగా మారబోయే థర్డ్ డిస్కంలోకి వచ్చేందుకు సిబ్బంది మొగ్గు చూపడం లేదు. రాష్ట్రంలో నార్త్, సౌత్ డిస్కంలు 2 పనిచేస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఈ డిస్కంలు 59,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. సౌత్ డిస్కం TGSPDCL 41,000 కోట్లు, నార్త్ డిస్కం TGNPDCL 18,000 కోట్ల అప్పుల్లో ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభమైనప్పటి నుంచే డిస్కంలకు కష్టాలు పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014 నవంబర్ నుంచి వ్యవసాయానికి 9 గంటల కరెంటు సరఫరా ప్రారంభించారు. ఆ తర్వాత 2017 నవంబర్ నుంచి దీన్ని 24 గంటలకు పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు 29,05,779 ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 489 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కనెక్షన్లు, 99 హైదరాబాద్ జలమండలి, 1,132 మిషన్ భగీరథ, 639 మున్సిపాలిటీల పరిధిలోని ప్రత్యేక DTR నీటి కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటినీ కొత్తగా ఏర్పాటు చేసే 3వ డిస్కంకు బదిలీ చేయనున్నారు. మరోవైపు కొత్తగా ఏర్పడే డిస్కంపై ఏకంగా 41,239 కోట్ల భారం పడనుంది. ఇందులో 22,926 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ బకాయిలు, 7,084 కోట్ల హైదరాబాద్ జలమండలి బకాయిలు, 5,972 కోట్ల మిషన్ భగీరథ బకాయిలు ఉన్నాయి. ఈ అప్పులన్నీ 3వ డిస్కం మోయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి చివరి వినియోగ స్థానం వరకు ఉన్న డౌన్ స్ట్రీమ్ లైన్లు, DTRలను 3వ డిస్కంకు బదిలీ చేయనున్నారు. ఇందులో 5,22,479 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని ఖచ్చితంగా కొలిచేందుకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్కో స్మార్ట్ మీటర్ ఏర్పాటుకు 25,000 చొప్పున మొత్తం 1,306 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే 2,61,240 కిలోమీటర్ల పొడవు గల LT వ్యవసాయ విద్యుత్ లైన్లను థర్డ్ డిస్కంలోకి బదిలీ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ విద్యుత్ సబ్ స్టేషన్లన్నీ కూడా పాత డిస్కంల పరిధిలో ఉన్నాయి. సబ్ స్టేషన్ల నుంచే వ్యవసాయానికి ఫ్రీ విద్యుత్ సప్లై జరుగుతోంది. ఈ నేపథ్యంలో DTRలపై మీటర్లు పెడితే ఖచ్చితమైన విద్యుత్ లెక్కలు రావని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 3వ డిస్కం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం TG ట్రాన్స్కో, TG జెన్కో, ఉత్తర, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి ఉద్యోగులను బదిలీ చేయాలనే ఆదేశాలు వచ్చాయి. ఏప్రిల్ 1లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. TG జెన్కో, ట్రాన్స్కో, NPDCL, SPDCL నుంచి 660 ఇంజనీర్లు, 1000 మంది సిబ్బంది, 340 మంది పరిపాలనా ఉద్యోగులను నియమించాలని అనుకుంటున్నారు. కానీ దీని ఏర్పాటుతోనే అప్పుల కుప్పగా మారబోయే 3వ డిస్కంకు బదిలీపై వెళ్లేందుకు ఉద్యోగులు జంకుతున్నారు.